శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా చింతనకాలే ప్రాణగతా తత్వవిచారే సర్వగతా. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. లలితా త్రిశతి స్తోత్రం పూర్వపీఠికలో నిన్న 5వ శ్లోకం అయింది. సూతుల వారు చెప్తున్నారు శౌనకాది మహాములకు. 6వ శ్లోకం ముంచేతి తం చోక్త్వా చింతాక్రాంతో బహూవసః చిరం విచార్య నిశ్చిన్వన్ వక్తవ్యం నమయేత్యసౌ. అంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? అగస్త్యుల వారు ఆ హయగ్రీవ స్వామి వారి యొక్క పాదాలను పట్టుకున్నారు, విడిచిపెట్టలేదు. గంటలు అహోరాత్రాలు గడుస్తున్నాయి. వాళ్ళు మహర్షులు, మనలాగా క్షుత్పిపాసులు ఉండవు. దప్పి ఆహారం తీసుకోవాలని, మంచినీళ్ళు తాగాలని, విశ్రాంతి తీసుకోవాలని ఈ ఆలోచనలు ఉండవు. మంత్రద్రష్టలు, తపశ్శక్తి సంపన్నులు. అలా ఆయన కాళ్ళు పట్టుకునే ఉన్నాడు. ఈయన హయగ్రీవ స్వామి వారు నిల్చునే ఉన్నారు. వర్షత్రయం తర్వాత చెప్తారు. వర్షత్రయం 3 సంవత్సరాలట. 3 సంవత్సరాలట. ఎవరైనా ఉంటారా? ఎవరైనా అంతసేపు ఉండగలరా పాదాలు పట్టుకుని? ఈయన పాదాలు పట్టుకుంటే ఆయన అలాగే నిల్చోగలరా? అతిశయోక్తి ఇది కాదు. అతిశయోక్తి కానే కాదు. వాళ్ళ యొక్క దీక్ష, పట్టుదల, తపశ్శక్తి. 1,00,000 శ్లోకాల మహాభారతం, దానికి అనుబంధమైనటువంటి 25,000 శ్లోకాల హరివంశం, మొత్తం 1,25,000 అద్భుతమైన గ్రంథాన్ని వ్యాసుల వారు చెప్తుండగా విఘ్నేశ్వరుడు రాశాడు అంటే అది వాళ్ళకే చెల్లింది. అలాంటి మహానుభావుడు ప్రపంచంలో ఎక్కడైనా అంత అద్భుతమైన గ్రంథం ఉందా? 1,00,000 శ్లోకాలు ఒకటే రెండా? 18 పర్వాల మహాభారతం, 1,00,000 శ్లోకాలు. వైశంపాయనుడు జనవిజయ మహారాజుకు చెప్పాడు మహాభారత కథను. ఎన్నో ఉపాఖ్యానాలు. పంచమ వేద ప్రశస్తి కలిగింది. 4 వేదాల్లో లేని విషయాలన్నీ కూడా మహాభారతం ఉన్నాయట. పంచమ వేదం. అలాంటి మహాభారతం 3 సంవత్సరాలు పట్టుంటే ఆయన చెప్తున్నారు, ఈయన రాస్తున్నారు. కొత్త కథలు చూస్తున్నాయి. 1,25,000 శ్లోకాలు. సపాద రక్షాత్మక గ్రంథ అంటారు. ముంచేతి తం చోక్త్వా చింతాక్రాంతో బహూవసః చిరం విచార్య నిశ్చిన్వన్ వక్తవ్యం నమయేత్యసౌ అన్నారు. సూతుల వారు చెప్తున్నారు శౌనకాది మహాములకు. ముంచ ఇతి తం చ ఉక్త్వా చింతాక్రాంతః బభూవ సః తూష్ణీం చిరం విచార్య నిశ్చిన్వన్ వక్తవ్యం నా మయా ఇతి అసౌ. నా మయా వక్తవ్యం కించిదపి అన్నట్ట హయగ్రీవ స్వామి. విడిచిపెట్టవయ్యా నువ్వు. ముంచ అంటే విడిచిపెట్టని అర్థం. ముంచ ఇతి తం చ ఉక్త్వా. అగస్త్యుల వారికి చెప్పారు హయగ్రీవ స్వామి వారు, పాదాలు విడిచిపెట్టు, నన్ను పట్టుకున్నావు, నా పాదాలు విడిచిపెట్టు, నాకు ఎక్కడికి కదలడానికి వీలేకుండా చేసావు నువ్వు. ముంచ మాత పాదవు ముంచ, నా పాదాలను విడిచిపెట్టు. ఇతి తంచ ఉక్త్వా అని అగస్త్యుల వారికి చెప్పారు. ఆయన విడిచిపెట్టట్లా. చింతాక్రాంతో బభూవసః. ఇప్పుడు ఆయనకు చింత కలిగింది. ఇప్పటిదాకా ఈయనకు చింత కలిగింది.
నేను అన్నీ విన్నాను, ఇంకా నాకు లోటు ఉంది, మనసులో సంతృప్తి లేదు, ఇంకా ఏదో వినాలనుంది, ఇంకా చెప్పాల్సి ఉంది, మీరు చెప్పట్లేదు స్వామి అని ఇప్పటిదాకా ఆయన చింతిస్తే ఇప్పుడు ఈయన చింతిస్తున్నారు. నా పాదాలు విడిచిపెట్టట్లేదు ఈయన, ఏం చేయాలి నేను? చెప్పడానికి నా దగ్గర ఏముంది? అమ్మవారు అనుజ్ఞ లేక నేను ఏమైనా చెప్పగలనా? ఇంతకుముందు కూడా అమ్మవారు అనుజ్ఞ ఇచ్చారు, పశుంజాది వాగ్దేవతలు కూడా అనుమతినిచ్చారు కనుక నేను సహస్రనామ స్తోత్రం చెప్పాను. ఇప్పుడు అమ్మవారు అనుజ్ఞ లేకుండా నేను చెప్పగలనా? ఈయనేమో పాదాలు విడిచిపెట్టడు. అదే అంటున్నారు, ముంచేది తం చోక్త్వా చింతాక్రాంతో బభూవ సహ హయగ్రీవ చింతాక్రాంత బభూవ. చింతాక్రాంతుడయ్యాడు. చిరం విచార్య నిశ్చింద్వన్, చివరికి ఆలోచించి ఓ నిశ్చయానికి వచ్చాడు. ఏమన్నాడు చూసిన, వక్తవ్యం నమ ఏత్యసౌ మయా వక్తవ్యం నా ఇది అసౌ అకథయత్, అసౌ అవదత్. హయగ్రీవ స్వామి చెప్పారట, అగస్త్య మహర్షి నేను చెప్పవలసింది ఏమీ లేదయ్యా, వక్తవ్యం నాస్తి, మయా వక్తవ్యం నాస్తి కించిదపి, చెప్పాల్సింది ఏమీ లేదు. ముంచ మత్పాదం ముంచేతి తం చోక్త్వా చింతాక్రాంతో బహూవ సహ చిరం విచార్య నిశ్చిద్వన్ వక్తవ్యం నమయేత్యసౌ. తర్వాత 7వ శ్లోకం, తూష్ణీం స్థితస్మరన్నాజ్ఞాం లలితాంబాకృతాం పురా తం ప్రణమ్యైవ సముని తత్పాదావత్యజన్ స్థితః. తూష్ణీం స్థితః స్మరన్ ఆజ్ఞాం లలితాంబాకృతాం పురా తం ప్రణమ్యైవ సముని తత్పాదౌ అత్యజన్ స్థితః. ఆయనే చెప్పారు కదా, ఇంతకుముందు అమ్మవారు అనుజ్ఞ ఇచ్చారు, హయగ్రీవ అతనికి చెప్పు, అతను నా భక్తుడు, సహస్రనామ స్తోత్రం చెప్పు అని అమ్మవారు చెప్పగానే వసుంజాది వాగ్దేవతలు చెప్పారు, స్వామి చెప్పండి, అమ్మవారు అనుమతించారు కదా. ఆ తర్వాత హయగ్రీవ స్వామి సహస్రనామ స్తోత్రం చెప్పారు అగస్త్యుల వారికి. మరి ఇప్పుడు అదే చెప్తున్నారు ఇక్కడ, తూష్ణీం స్థితః, మౌనంగా ఉన్నాడు ఆయన, మాట్లాడడానికి లేదు. అమ్మవారి అనుమతి లేకుండా ఎలా చెప్పగలడు? తూష్ణీం స్థితః, తూష్ణీం అంటే మౌనంగా, తూష్ణీం స్థితః స్మరన్ ఆజ్ఞాం, అమ్మవారి ఆజ్ఞను స్మరించుకున్నాడు. అమ్మవారు ఇంతకుముందు ఆజ్ఞ ఇచ్చారు, నా అనుమతి లేకుండా నువ్వు ఎవరికి చెప్పకు అని. స్మరన్ ఆజ్ఞాం, అమ్మవారి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు చెప్పారు అమ్మవారు, లలితాంబాకృతాం పురా, లలితాంబాకృతాం పురా, పూర్వకాలంలో లలితాంబావారు చెప్పారు. మదనుమతిం త్యక్త్వా కేభ్యః అపి న వక్తవ్యం, నా అనుమతి లేకుండా ఎవరికి చెప్పకు అని చెప్పారు. వాడంతా సంస్కృతంలో మాట్లాడుకునేవాడు కదా, దేవభాష, దేవతల భాష. మన అదృష్టం కొద్దీ మనం సంస్కృతం నేర్చుకుని ఆ శ్లోకాల భావాలు తెలుసుకుంటున్నాం, దేవతల అనుగ్రహం పొందుతున్నాం. అంచేత ఈ స్తోత్రాలు చదవడం ద్వారా, వ్యాఖ్యానం చూడడం ద్వారా, ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం ద్వారా మనం కూడా సంస్కృతం నేర్చుకుంటున్నాం. సంస్కృత భాషలో ప్రాథమిక పరిజ్ఞానం తప్పకుండా వస్తుంది. ఈ స్తోత్రాల్లో ప్రతి పదానికి అర్థం చెప్తున్నాను. అందుచేత శ్రోతలకు, సందర్శక మహాశయులకు తప్పకుండా సంస్కృత భాషా పరిజ్ఞానం వస్తుంది. తూష్ణీం స్థితః స్మరన్ ఆజ్ఞాం లలితాంబాకృతాం పురా లలితాంబాకృతాం ఆజ్ఞాం స్మరన్ తూష్ణీం స్థితః. ఇంతకుముందు లలితాంబ ఆజ్ఞాపించారు కనుక అది మనస్సులో పెట్టుకుని తూష్ణీం స్థితః, మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడ. తం ప్రణమ్యైవ సముని తత్పాదావత్యజన్ స్థితః. ఇంకా ఆయన పరిస్థితి ఏమిటి? తం ప్రణమ్య, ఆయనకి నమస్కారం చేస్తూనే సముని, ఆ అగస్త్యముని తత్పాదౌ అత్యజన్, ఆయన పాదాలు విడిచిపెట్టలేదు, అలా పట్టుకునే ఉన్నాడు. త్యజన్ అంటే విడిచిపెట్టడం, అత్యజన్ విడిచిపెట్టలేదు. తత్పాదావత్యజన్ స్థితః, గురువుగారి పాదాలు విడిచిపెట్టకుండా అలాగే ఆయన పాదాలు రెండు గట్టిగా పట్టుకుని అలాన సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఈయన నిల్చుని ఉన్నాడు గురువుగారు.
శ్రమ అవ్వట్లేదు ఆయనకి. తర్వాత ఏం జరిగింది చూద్దాం.